వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాముల తండాలో బానోతు చంద్రం నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లంబాడ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు జాటూతు భాస్కర్ నాయక్, ఖమ్మం జిల్లా లంబాడ జేఏసీ నాయకులు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల పైన జరుగుతున్న కుట్రలను ఛేదిస్తూ అసత్య ప్రచారాలను నిరసిస్తూ లంబాడ శాంతి ర్యాలీ చేలో హుజూర్ నగర్ ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో లంబాడీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సక్రమ్ నాయక్, బోడా తౌరియా నాయక్, రామ్దాస్ నాయక్, బానోతు తౌరియా నాయక్, బోడా హటియా నాయక్, చందు నాయక్, స్వామి నాయక్, బాబురావు నాయక్, బోడా హుస్సేన్ నాయక్, బానోతు భిక్షం, దరసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లల కోసం ఇలా రిజర్వేషన్ ఉంటేనే మనం సరిగ్గా చదవలేకపోతున్నాం. ఇలా మేకలమ్మట, గొర్రెలమ్మట, చేతులమ్మట పోతున్నాం. అదే కనుక ఆ రిజర్వేషన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం రిజర్వేషన్ పోకుండా చూసుకోవాలి. మనము ఈ రాజకీయంగా ఏం చేశారంటే తెల్ల వెంకటరావు ఎమ్మెల్యే, మన భద్రాచలం బాబురావు మాజీ ఎంపీ అయిన ఆదిలాబాద్ జిల్లా, వీళ్ళందరూ కలిసి పొలిటికల్ గా వాళ్ళ ప్రలోభం కోసం మనకు వేరే చేయడానికి మనకు చిచ్చు పెట్టి మన రిజర్వేషన్ తీసేయడం కలిసి ఐక్యబద్ధంగా మనం పోరాడి మనకు సత్తా అది సత్యబద్ధంగా మాకు అలాగే ఈ రిజర్వేషన్ కనుక ఉంటే కోటలో జరిగే లంబాడీల శాంతి ర్యాలీని లంబాడీ अच्छे को काहे के तो अब अबे जात्या होते को वो रिजर्वेशन फलालू आणले थानी होते को विद्या उद्योग में रिजर्वेशन पोंदन बाहर आ रहे तो आज मीडिया मित्रुल साहेब मन जरा తెలుగు జై సేవలాల్. నేను జాటోత్ భాస్కర్ నాయక్, సేవలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర నాయకుల్ని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు గిరిజన తెగాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి ఈరోజు చూద్దాం చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఇలానే 2017లోనే ఇలానే కుట్రలు చేసి గిరిజనులకు విద్యా ఉద్యోగంలో 100% రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ని 2020లో కొట్టేసింది. ఈ రోజు ఈనాటికి 5 సంవత్సరాలు అయింది ఆ జీవో కొట్టేసి. మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు? పక్క రాష్ట్రం చూసుకుంటే పక్క రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం చేయాలని వాళ్ళు చిత్తశుద్ధితో ఒక కమిటీలు సమావేశాలు ఏర్పరచుకొని జీవో నెంబర్ 3 స్థానంలో వేరే జీవో తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం చేయాలని చూస్తుంటే మీరెందుకు స్పందించరు? 5 సంవత్సరాలు అయింది జీవో నెంబర్ 3 కొట్టేసి, మరి ఎందుకు స్పందించరు? ఒకటే కోరదలుచుకున్నాను. గోండు కోయ సోదరులకు ఒకటే చెప్తున్నాను, ఇలానే జరిగింది. ఇలానే కుట్రలు చేసి జీవో నెంబర్ 3ని కొట్టేశారు. ఇకపై గిరిజనులకు హక్కులుగా గిరిజన హక్కులను చట్టాలను కాలరాయాలని చూస్తున్నారు. ఆ కుట్రలని పసిగట్టాలి. గిరిజనులంతా ఐక్యతగా ఉండి ముందు నడిచి అలాంటి అగ్రవర్ణాల రాజకీయ కుట్రలకు ఎత్తుగడలకు బలి కావద్దని మరోసారి మిమ్మల్ని తెలియజేసుకుంటూ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి లంబాడీల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, అస్తిత్వానికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 28వ తారీఖున మానుకోటలో జరుగుతున్నటువంటి మహా ర్యాలీని, ఆత్మగౌరవ ర్యాలీని ప్రతి ఒక్క లంబాడీ బిడ్డ, గిరిజన బిడ్డ, బంజారా సుగాలీలు అందరూ నడుము కట్టి మన ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. జై సేవలాల్. జై సేవలాల్. మిత్రులారా, నా పేరు బానోత్ కిషన్ నాయక్, లంబాడ జేఏసీ ఖమ్మం జిల్లా నాయకుడిని. లంబాడీల మీద విష ప్రచారం, దుష్ప్రచారం నడుస్తా ఉన్నది. లంబాడీలను ఎస్టీ జాబితాలో తీయాలని ఆ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీయడం అయింది. కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో తీయడం జరిగింది. రేపు 27వ తారీఖు, అంటే ఈ నెల ఇవాళ 26, రేపు 27వ తారీఖు నాడు హుజూర్ నగర్ లో జరిగేటటువంటి లంబాడీల శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని
ఖమ్మం జిల్లా నుంచి కూడా భారీగా తరలి వస్తున్నాం. హుజూర్ నగర్ బంజారా బిడ్డలకు ఖమ్మం జిల్లా తోడవుతుంది అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ హుజూర్ నగర్ లంబాడీల శాంతి ర్యాలీ జయప్రదం కోసం ఖమ్మం జిల్లా బాధ్యత తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.